ఏంటి చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు కార్తిక్, ఈ రోజు రాశి ఫలాలు చదివాను, అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది. దానికి ఎందుకు టెన్షన్ అవడం? అది నా రాశి గల వారికి లవ్ ఫెయిల్యూర్ అని రాసుంది. అవునా? నేను లక్కీ, నా రాశి ఫలాల్లో లవ్ సక్సెస్ అని రాసుంది. అంటే నువ్వు కూడా వీటన్నిటిని నమ్ముతావా? అలా అడిగేవేంటి, అదే నా ఫేవరెట్ సబ్జెక్ట్. అయితే నా చేయి చూసి చెప్పా ప్లీజ్. అంతే కదా, రా అలా కూర్చొని నీ ఫ్యూచర్ మొత్తం చెప్పేస్తాను. చేయి లైవ్. ఏ పనికి మనలోడు చెప్పాడు నీ లవ్ సక్సెస్ కాదని? ఇలా చూడు, రవిచంద్రన్ రేఖ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, షారుఖ్ ఖాన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అరేరే, కమలాసన్ ఇక్కడే ఆగిపోయాడేంటి? అంతేకాదు ఇలా చూడు, చిరంజీవి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. హే నిజమా? నన్ను లవ్ చేసే కుర్రాడు ఎలా ఉంటాడో చెప్పవా? నన్ను చూసావుగా, అయితే ఇక వాడిని చూడక్కర్లేదు. అంటే అంటే నేనే. చేస్తాను చూడు. రాజీ, ఏ రాజీ, ఏమైందే నీకు? ఏమండి, ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది, నాకు భయంగా ఉంది. అయ్యో అదేం కాదు, రాత్రుళ్ళు క్రైమ్ డైరీ, క్రైమ్ స్టోరీ, హారర్ మూవీస్ వీటన్నిటిని చూసి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావు, అందుకే అలా అనిపిస్తోంది. కాదండి, అది అది చూడు, అనవసరంగా ఏదేదో ఆలోచించుకో, అర్థమైందా? ఏంటొదినా, ఈ రోజు స్మార్ట్ గా రెడీ అయిపోయావు? అన్నయ్య పాకెట్ కి స్పాట్ పెట్టావా? వదినా, చాలా అందంగా ఉన్నావు, ఒకే ఒక ఫోటో తీస్తానా? వదినా ఇటు ఇటు, వదినా ప్లీజ్ ఇటు చూడు, స్మైల్. వదినా, ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అక్కడికి రా తీస్తాను. రా వదినా, రా రా. కార్తిక్ చెయ్యొద్దు, రమ్మని చెప్తున్నాను కదా. సరే అలాగే ఉండు, రెడీ, స్మైల్. వదినా ప్లీజ్ స్మైల్. కార్తిక్ ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తున్నాను అన్నయ్య. రే, నేను ఓ ఫోటో తీస్తాను, ఇలా ఇవ్వరా? ఇవ్వమంటుంటే. ఇదిగో బాబు, నువ్వే తీసుకో. రాజీ కమాన్ కమాన్, ఇలా నించో. గుడ్, అది. అనే ఒక్క నిమిషం. ఏమైందిరా? దాని మీద చేయి. వీడి ఫీల్. ఇప్పుడు తీసుకో, నీ పెళ్ళం నీ ఇష్టం. నా పెళ్ళం నాకే కదరా అందంగా కనపడాలి. మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి.
రాచి 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 ఇక్కడే అన్ని పోగొట్టుకున్నాను. నేను వస్తున్నాను. నేను చూశాను. నేను వస్తున్నా. ఏంటి రాజీ, ఎంతసేపని బెల్లు కొట్టడం? మీరా? ఇంకెవరనుకున్నావు? ఎందుకు ఎంతలా భయపడుతున్నావు? అది అది సమాధి. సమాధా? నేను సిట్అవుట్ లో ఒంటరిగా కూర్చొనున్నాను. కిటికీలోంచి ఎవరో ఏదో చెప్పినట్టు అనిపించింది. చూద్దామని బయటకొచ్చాను. నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. నాకు చాలా భయం వేసిందండి. తిరిగి వస్తున్నప్పుడు నన్నెవరో పట్టుకున్నట్టు అనిపించింది. నేను బెదిరిపోయానండి. అంతేనా? ఈ మాత్రం దానికి భయపడతారా? అంతేనా అంటారేంటి? కాకపోతే ఏంటి, నీకింకా అర్థం కాలేదా? నువ్వు ఒక్కతివే ఉన్నావు కదా అని వాళ్ళిద్దరు నిన్ను ఆట పట్టిస్తున్నారు. ఏరి వాళ్ళిద్దరు? కాదండి, ఈ ఎస్టేట్ లో ఏదో ఉంది. ఇదంతా నీ భ్రమరాజీ. అయినా నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండొచ్చా చెప్పు? ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అయ్యుండి నువ్విలా భయపడచ్చా? నేనున్నానుగా. కమాన్, బీ బోల్డ్, cheer up. రా రా. హలో హలో హలో, నేనే రాజిని. హాయ్, ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. వస్తావా? పర్సనల్ గానా? సరే, అలాగే వస్తాను. త్వరగా రా ప్లీజ్. షూర్, తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్.
పోయిన వారం జర్నీ సినిమా చూశాను. వాట్ ఏ ట్రాజిక్ ఎండింగ్ కదా. మరి వాన సినిమా ఏంటి? అది ట్రాజిక్ ఎండింగే. ప్రేమ కోసం అలా కూడా చేస్తారా? మరి లవ్ అంటే ఏమనుకుంటున్నా? ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, నీకోసం ఏమైనా చేస్తాను. ఆహా, అయితే ఇక్కడి నుంచి దూకు చూద్దాం. నీ లవ్ లో పడ్డాను, అలాంటిది ఇక్కడి నుంచి మళ్ళీ పడాలా? కాస్త ఆలోచించవే. నోను, నాకదేం తెలీదు. నీ లవ్ ని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడి నుంచి దూకాల్సిందే. ఈ అమ్మాయిలే ఇంత ప్రేమిస్తున్నానంటే చాలు అది ఇది అంటూ ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచన ఇప్పుడు చూడు. ఇలా రండి. ఏంటి ఆటలో? చూడక్క, ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటే ప్రేమ కోసం ఏదైనా చేస్తారని దూకేస్తాడు. ఏమైంది? ఏంటి గొడవంతా? కార్తిక్ నీళ్ళలో. ఏమైంది కార్తిక్? రేయ్ కార్తిక్, ఏంటిదంతా? అది కాదు, సరదాగా ఏదో చేయబోయి అదే సీరియస్ అయ్యుంటే ఏంటో మీరు మీ ఆటలు. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్. భయపడుతున్నావా? ఇప్పటికైనా అర్థమైందా? ఈ ప్రేమికుడు ఏక్ దుజే కెలియాలో కమల్ హాసన్ లా కాదు, ఇడియట్ లో అందరినీ అలరించిన మాస్ హీరో రవితేజ లాంటి వాడు. నీ సంగతి చెప్తాను. వచ్చావా?